అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషనల్ ఫ్యాషన్ బై సింధు. ఎన్నో రకాల స్వీట్స్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్ రెసిపీస్లో యూజ్ చేసే టూటీ ఫ్రూటీని చాలా సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో, అది కూడా కేవలం ఒకే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి ఇవాల్టి వీడియోలో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్గా టూటీ ఫ్రూటీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను అప్రాక్సిమేట్లీ 700 గ్రామ్స్ వరకు ఉన్న ఒక పచ్చి బొప్పాకాయ తీసుకున్నాను. మీరు తీసుకున్న బొప్పాకాయ ఖచ్చితంగా పచ్చిగానే ఉండాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా 2 ఎడ్జెస్ అనేవి కట్ చేసేసి పైన తోలు మొత్తం కూడా పీల్ ఆఫ్ చేయాలి. పచ్చి బొప్పాకాయకి మనం ఎడ్జెస్ పార్ట్ కట్ చేయగానే కొంచెం పాలు లాంటి లిక్విడ్ అనేది కారుతుంటుంది. ఇట్స్ క్వైట్ కామన్. ఎవరైనా ఫస్ట్ టైం పచ్చి బొప్పాకాయ కట్ చేస్తుంటే అది చూసి పానిక్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. తోలు మొత్తం పీల్ ఆఫ్ చేశాక బొప్పాకాయని ఒకసారి బాగా క్లీనింగ్ చేసుకోండి. ఎందుకంటే ఆ సొన లాంటిది అదంతా కారి కొంచెం స్టిక్కీగా ఉంటుంది పచ్చి బొప్పాకాయ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా మధ్యలోకి 2 పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత లోపల ఏదైనా గింజలు ఉంటే దాన్ని రిమూవ్ చేసేయండి. అలాగే తెల్లటి పొర లాంటిది ఉంటుంది, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా నైఫ్ పెట్టి రిమూవ్ చేసేయండి. తర్వాత టూటీ ఫ్రూటీ మనకి బయట మార్కెట్లో ఏ సైజులో అయితే ఉంటుందో దానికంటే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపించినట్టు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి లేదా ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి అప్రాక్సిమేట్లీ 4 గ్లాసెస్ వరకు వాటర్, అంటే నేను 1 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. వాటర్లోకి కట్ చేసి పెట్టుకున్న బొప్పాకాయ ముక్కలు అనేవి వేసి బొప్పాకాయ ముక్కలు లైట్గా సెమీ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు లో టు మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచకూడదు. సో మధ్య మధ్యలో ఫోర్క్ పెట్టి చెక్ చేసుకుంటూ ఉండండి. వన్స్ కుక్ అయిపోయిన వీటిని ఒక జాలీ గరిటె హెల్ప్ పెట్టి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా ఫిల్టర్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఈ బొప్పాకాయ ముక్కలు ఎన్ని కప్స్ అవుతాయో మనం మెజరింగ్ చేసుకోవాలి. నాకైతే టోటల్గా 5 కప్స్ వచ్చాయి బొప్పాకాయ ముక్కలు. ఇప్పుడు స్టవ్ మీద తిరిగి అదే ప్యాన్ని పెట్టుకున్నాను. మీరు కావాలంటే మరొక ప్యాన్ కూడా యూజ్ చేయొచ్చు. సో మీరు ఏ కప్పుతో అయితే బొప్పాకాయ ముక్కలు మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో 1.25 కప్పుల షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మీకు మెజర్మెంట్ కరెక్ట్గా చెప్పాలి అంటే 1 కప్పు బొప్పాకాయ ముక్కలకి 1/2 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్ స్వీట్నెస్తో రెడీ అయిపోతాయి టూటీ ఫ్రూటీ. సో నాకు 5 కప్పులు వచ్చాయి కాబట్టి నేను టోటల్గా 5 కప్పుల బొప్పాకాయ ముక్కలకి 1.25 కప్పుల షుగర్ వేసాను. అలాగే 1 కప్ వాటర్ వేసాను. షుగర్ వాటర్ బాగా కలిసిపోయి షుగర్ అనేది లైట్గా మనకి స్టిక్కీగా రావాలి. సో ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఇందాక వడకట్టి పెట్టుకుని మెజరింగ్ చేసుకుని పెట్టుకున్న బొప్పాకాయ ముక్కలు ఇందులోకి వేసేయాలి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని బొప్పాకాయ ముక్కలకి ఈ షుగర్ సిరప్ అనేది బాగా పట్టించాలి. బాగా పట్టి ముక్కలు అనేవి మరికొంచెం సాఫ్ట్గా టర్న్ అయ్యే వరకు వీడియో క్లిప్లో చూపిస్తే మీకు అర్థమవుతుంది. 4కి ఇలా గుచ్చితే ఈజీగా దిగిపోవాలి. సో ఆ స్టేజ్ వచ్చే వరకు కుకింగ్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి అప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ అనేది వేసుకోవాలి. ఇది వేసుకోవటం వల్ల మనకి ఆ పచ్చి బొప్పాకాయ ముక్కలకి ఉన్న ఆ స్మెల్ అనేది పోయి టూటీ ఫ్రూటీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కొంచెం ఆరబెట్టుకోండి. ఈలోపు మీరు ఎన్ని కలర్స్ అయితే టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేయదలుచుకున్నారో అన్ని డిఫరెంట్ బౌల్స్ తీసుకుని ఒక్కొక్క బౌల్లోకి ఒక్కొక్క ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. మనకి ఈ ఫుడ్ కలర్స్ అనేవి ఆన్లైన్లో అలాగే కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంటాయి. లిక్విడ్ ఫుడ్ జెల్ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ పౌడర్ ఫామ్లో ఉన్న ఫుడ్ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ అయితే యూజ్ చేశాను. ఈ 3 కలర్స్ నాకు లిక్విడ్ ఫామ్లో ఉన్నాయండి, సో అవి యాడ్ చేశాను. అలాగే ఆరెంజ్ కలర్ అనేది పౌడర్ ఫామ్లో ఉంది నా దగ్గర, సో అది యాడ్ చేశాను. సో ఇప్పుడు ఒక్కొక్క బౌల్లోకి ఈక్వల్ రేషియోలో ఈ ముక్కలు అనేవి యాడ్ చేయండి. మీరు యాడ్ చేసి తర్వాత కలుపుకునేటప్పుడు ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క స్పూన్ అనేది యూజ్ చేయండి. మీరు సేమ్ స్పూన్ కనుక అన్ని ముక్కలు అన్ని కలర్స్కి యూజ్ చేసేస్తే ఆ కలర్స్ అనేవి ఒకదానికొకటి స్టిక్కీగా అయిపోయి అంటే అంటుకుని పోయి మీకు పర్ఫెక్ట్ కలర్ అనేది ఎక్కడ కూడా కనిపించదు అనమాట ఫైనల్గా అయ్యేసరికి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. మీకు డిఫరెంట్ కలర్స్లో టూటీ ఫ్రూటీ రెడీ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక్కొక్క కలర్లో మిక్స్ చేసేటప్పుడు సెపరేట్ స్పూన్స్ అనేవి యూజ్ చేయండి. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇంకా డిఫరెంట్ షేడ్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనకి బయట లిక్విడ్ ఫుడ్ జెల్ కలర్స్ చాలానే దొరుకుతాయి కదా, బట్ బేసిక్గా మనకి షాప్స్లో దొరికే టూటీ ఫ్రూటీ ఏంటంటే రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ ఈ కలర్స్లోనే ఉంటాయి కాబట్టి సో నేను కూడా అలాగే ప్రిపేర్ చేశాను. చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా నేను 4 డిఫరెంట్ బౌల్స్లో 4 డిఫరెంట్ ఫుడ్ కలర్స్ యూస్ చేసి ఇలా టూటీ ఫ్రూటీ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్స్ మీద సరిపడా ఒక మూత అనేది పెట్టేసి కనీసం 12 అవర్స్ అయినా వాటిని అలా వదిలేసేయాలి. 12 అవర్స్ తర్వాత మీరు లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే
మనం వేసిన ఈ ఫుడ్ కలర్స్ అనేవి ఆ ముక్కలకి బాగా పట్టి వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం అబ్జార్బ్ అయిపోయి ముక్కల సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ సెపరేట్గా ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కొద్దో గొప్ప ఆ లిక్విడ్ అంటే షుగర్ సిరప్ అనేది ఉంటే నాట్ ఏ ప్రాబ్లం. లేదు మీరు అలా వద్దు కంప్లీట్గా పొడిగా కావాలి అనుకుంటే ప్లేట్ మీద టిష్యూ పేపర్ పరిచి దాని మీద వేసేసినా ఓకే. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కంప్లీట్గా డ్రై అప్ అయ్యే వరకు నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే ఉంచండి. మీరు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే ఫాస్ట్గా అవటం కోసం ప్రాసెస్. నాకైతే అప్రాక్సిమేట్లీ 6 to 7 hours పట్టింది. అంటే మీకు ఇందాక చూపించిన వీడియో క్లిప్ అరౌండ్ 9 o'clock ఇన్ ద మార్నింగ్ రికార్డ్ చేశాను. ఇది ఆఫ్టర్నూన్ 3-4 PM మధ్యలో రికార్డ్ చేశాను. సో మనకి కంప్లీట్గా తేమ అనేది ఏమాత్రం లేకుండా బయట షాప్స్ నుంచి తెచ్చుకుంటే టూటీ ఫ్రూటీ ఎలా పొడిగా ఉంటుందో అలా ఉండాలి. అస్సలు తడి అనేది ఏమాత్రం ఉండకూడదు. ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుంచుకోండి. వాటర్ అంటే మాయిశ్చర్ కంటెంట్ అనేది కంప్లీట్గా డ్రై అప్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే వీటిని ఒక ఎయిటెడ్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రిఫ్రిజిరేట్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్స్ డెజర్ట్స్ రెసిపీస్లో యూజ్ చేసుకోవచ్చు. సో నచ్చిందా టూటీ ఫ్రూటీ రెసిపీ? తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.